తిరుమల శ్రీవారికి విరాళాలు అందించే దాతలకు టీటీడీ అందించే ప్రత్యేక సదుపాయాల్లో భారీ మార్పులు చేసింది. విరాళం మొత్తాన్ని బట్టి దాతలను 4 కేటగిరీలుగా విభజిస్తూ కొత్త పాలసీని తీసుకొచ్చింది. వ్యక్తిగత దాతలు, సంస్థలు, ట్రస్టులకు వేరువేరు మార్గదర్శకాలు రూపొందించింది. బిగినింగ్ బ్రేక్ దర్శనం, సుపథం ప్రవేశం, సుప్రభాత సేవ, కళ్యాణోత్సవ సేవలు, వసతి, బహుమతులు వంటి అన్ని సదుపాయాలను పునర్వ్యవస్థీకరించింది. అయితే గతంలో లాగే ఒక్కో సేవకు గరిష్టంగా 5గురికి మాత్రమే అనుమతి కొనసాగుతుంది. మరి కొత్త పాలసీలో ఏ కేటగిరీకి ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారో చూద్దామా? కేటగిరీ 1 1 లక్ష నుండి 5 లక్షల వరకు. ఈ కేటగిరీలోని వ్యక్తిగత దాతలకు విరాళం మొత్తాన్ని బట్టి ప్రత్యేక ప్రవేశ దర్శనం, సుపథం దర్శనాలు కల్పించనున్నారు. 1 లక్ష విరాళానికి ఏడాదికి ఒకసారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటుంది. ఇక 2 లక్షలకు ఏడాదికి ఒకసారి సుపథం దర్శనాన్ని కల్పిస్తారు. 3 లక్షలకు ఒకసారి సుపథం, ఒకసారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటుంది. 4 లక్షలకు 2 సార్లు సుపథం దర్శనాన్ని కల్పిస్తారు. 5 లక్షలకు 3 సార్లు సుపథం దర్శనాన్ని కల్పిస్తారు. సంస్థలు, ట్రస్టులకు కూడా ఇదే స్లాబ్ల ప్రకారం ప్రత్యేక ప్రవేశ దర్శనం, సుపథం దర్శనాలు కల్పిస్తారు. 4-5 లక్షల విరాళాలకు అదనంగా 1 లేదా 2 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు ఉంటాయి. ఇక వసతి విషయానికి వస్తే ఏడాదికి 1 రోజు నుండి 3 రోజుల వరకు గది, రోజుకు 100 రూపాయల అద్దె. బహుమతులు ఏడాదికి 5 నుండి 10 చిన్న లడ్డూలు, పట్టు దుప్పట్ట, బ్లౌజ్ పీస్. ఇక కేటగిరీ 2 10 లక్షల నుండి 25 లక్షల వరకు. ఈ కేటగిరీలో మొదటిసారిగా బిగినింగ్ బ్రేక్ దర్శనం సదుపాయం ఉంటుంది. వ్యక్తిగత దాతలకు 10 లక్షలు, 15 లక్షలకు ఏడాదికి ఒకసారి బిగినింగ్ బ్రేక్ దర్శనం ఉంటుంది. 20 లక్షలు, 25 లక్షలకు ఏడాదికి 2 సార్లు బిగినింగ్ బ్రేక్ దర్శనం ఉంటుంది. విరాళాన్ని బట్టి ఏడాదికి 1 నుండి 3 సార్లు సుపథం దర్శనం కల్పిస్తారు. ఇక సంస్థలు, ట్రస్టులకు 10 లక్షలకు ఒకసారి బిగినింగ్ బ్రేక్, 15 లక్షలకు ఒక బిగినింగ్ బ్రేక్, ఒక సుపథం ఉంటుంది. 20 లక్షలకు 2 బిగినింగ్ బ్రేక్లు, ఒక సుపథం, ఒక ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటుంది. 25 లక్షలకు 3 బిగినింగ్ బ్రేక్లు, 2 సుపథం దర్శనాలు, ఒక ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటుంది. ఇక వసతి విషయానికి వస్తే ఏడాదికి 1 రోజు నుండి 2 రోజుల వరకు గది ఉంటుంది. ఇక రోజుకు 1000 రూపాయల నుండి 2000 రూపాయల అద్దె. బహుమతులు ఏడాదికి 15 చిన్న లడ్డూలు, పట్టు దుప్పట్ట, బ్లౌజ్ పీస్. ఇక కేటగిరీ 3 విషయానికి వద్దాం. 50 లక్షల నుండి 75 లక్షల వరకు. ఈ కేటగిరీలో దర్శనాలతో పాటు సుప్రభాత సేవ, కళ్యాణోత్సవ సేవలు కూడా అందుబాటులోకి వస్తాయి. వ్యక్తిగత దాతలకు 50 లక్షల విరాళానికి ఏడాదికి 3 బిగినింగ్ బ్రేక్ దర్శనాలు ఉంటాయి. 4 సుపథం దర్శనాలు, జీవిత కాలంలో 10 సుప్రభాత సేవలు ఉంటాయి. ఒకేసారి 2 కళ్యాణోత్సవ సేవలు ఉంటాయి మొత్తం 4గురికి. ఇక 75 లక్షల విరాళానికి ఏడాదికి 3 బిగినింగ్ బ్రేక్ దర్శనాలు, 4 సుపథం దర్శనాలు, జీవిత కాలంలో 12 సుప్రభాత సేవలు, ఒకేసారి 2 కళ్యాణోత్సవ సేవలు. సంస్థలు, ట్రస్టులకు 50 లక్షలకు ఏడాదికి 2 బిగినింగ్ బ్రేక్ దర్శనాలు, 4 సుపథం దర్శనాలు, 1 సుప్రభాత సేవ, ఒకేసారి 2 కళ్యాణోత్సవ సేవలు. ఇక 75 లక్షలకు ఏడాదికి 2 బిగినింగ్ బ్రేక్ దర్శనాలు ఉంటే 4 సుపథం దర్శనాలు ఉంటాయి. 2 సార్లు సుప్రభాత సేవలో పాల్గొనొచ్చు. ఒకేసారి 2 కళ్యాణోత్సవ సేవలు ఉంటాయి. ఇక వసతి విషయానికి వస్తే ఏడాదికి 3 రోజులు, రోజుకు 2500 అద్దె. బహుమతులు ఏడాదికి 15 నుండి 20 చిన్న లడ్డూలు, 5 నుండి 7 పెద్ద లడ్డూలు, పట్టు వస్త్రాలు ఉంటాయి. అదనంగా జీవిత కాలంలో ఒక్కసారి 2 గ్రాముల బంగారు డాలర్, 10 గ్రాముల వెండి నాణాన్ని ఇస్తారు. ఇక కేటగిరీ 4 1 కోటి నుండి 1.5 కోట్లు అంతకంటే ఎక్కువ అత్యధిక విరాళాలు ఇచ్చే దాతలకు అత్యధిక సదుపాయాలు ఈ కేటగిరీలో ఉంటాయి. వ్యక్తిగత దాతలకు 1 కోటి విరాళానికి ఏడాదికి 3 బిగినింగ్ బ్రేక్ దర్శనాలు, 4 సుపథం దర్శనాలు, జీవిత కాలంలో 20 సుప్రభాత సేవల్ని కల్పిస్తారు. ఒకేసారి 3 కళ్యాణోత్సవ సేవలు 6గురికి అందుబాటులో ఉంటాయి. ఇక 1.5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ విరాళానికి ఏడాదికి 4 బిగినింగ్ బ్రేక్ దర్శనాలు, 4 సుపథం దర్శనాలు, జీవిత కాలంలో 40 సుప్రభాత సేవల్ని అందిస్తారు. ఒకేసారి 5 కళ్యాణోత్సవ సేవలు ఉంటాయి 10 మందికి. ఇక సంస్థలు, ట్రస్టులకు 1 కోటి విరాళానికి ఏడాదికి 3 బిగినింగ్ బ్రేక్ దర్శనాలు ఉంటాయి, 4 సుపథం దర్శనాలు, 2 సార్లు సుప్రభాత సేవ, ఒకేసారి 3 కళ్యాణోత్సవ సేవలు. 2 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ విరాళానికి ఏడాదికి 5 బిగినింగ్ బ్రేక్ దర్శనాలు ఉంటాయి, 4 సుపథం దర్శనాలు ఉంటాయి, 4 సుప్రభాత సేవలు, ఒకేసారి 5 కళ్యాణోత్సవ సేవలుంటాయి. వసతి విషయానికి వస్తే ఏడాదికి 3 నుండి 4 రోజులు, రోజుకు 3000 రూపాయల అద్దె. ఇక బహుమతులు ఏడాదికి 20 నుండి 30 చిన్న లడ్డూలు,
10 నుండి 20 పెద్ద లడ్డూలు, పట్టు వస్త్రాలు, అదనంగా ఒకసారి 2 గ్రాముల బంగారు డాలర్, 10 గ్రాముల వెండి నాణ్యాన్ని అందజేస్తారు. ఇక ప్రివిలేజెస్ అమలు కాలం ఏంటో చూద్దాం. వ్యక్తిగత దాతలకు ఈ ప్రివిలేజెస్ 20 సంవత్సరాల పాటు అమల్లో ఉంటాయి. సంస్థలు, ట్రస్టులకు 15 సంవత్సరాల పాటు వర్తిస్తాయి. టీటీడీకి విరాళాలు అందించే దాతల సంఖ్య ఏటా పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే 20 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త విధానాన్ని రూపొందించినట్టు టీటీడీ తెలిపింది. దాతల సంఖ్య, భక్తుల రద్దీ, భవిష్యత్ అవసరాలను డేటా ఆధారంగా విశ్లేషించి ఈ మార్పులు చేసినట్టు అధికారులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాలు టీటీడీ అధికారుల విలేకరుల సమావేశంలో వెల్లడించిన ప్రాథమిక సమాచారం ఆధారంగా ఉన్నాయి. పూర్తి అధికారిక సర్క్యులర్ లేదా మార్గదర్శకాలు వెలువడిన తరువాత స్లాబ్లు లేదా సదుపాయాల్లో స్వల్ప మార్పులుండే అవకాశం ఉంటుంది.